సహకారాలు అందించి చేయూతనిచ్చి పైకి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సందేశం ఇచ్చారు మీరు. చాలా సంతోషము. ఈ సంతోష సమయంలో మీరు వాళ్ళ భాగస్వామి కావడం నాకు చాలా సంతోషము. ఇప్పుడు కబడ్డీ ప్లేయర్ దేవి గారు లింగోజిగూడ నుండి, తను ఇంటర్నేషనల్ ప్లేయరు, ఒకసారి వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు సింధు గారు మాట్లాడతారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను ఇక్కడ పెద్ద మనుషుల ముందు నేను అంత ఏం మాట్లాడలేను, బట్ ఐ కెన్ గివ్ యూ గైడెన్స్ అబౌట్ ది ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చెప్పగలను. నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని. నేను ఎప్పుడూ కూడా చదువు ఇంతే చదువుకున్నాంలే, ఒక ఇంజనీరింగ్ చేసి డిగ్రీ చేసి డాక్టర్ చేసి ఆపేద్దాము అన్నట్టు ఎప్పుడూ లేకుండే. చిన్నప్పటి నుండి కూడా అన్నిటికీ ఎంకరేజ్ చేసి మా ఇంట్లో వాళ్ళు ఈ స్టేజ్ వరకు నన్ను నిల్చోబెట్టారు. సో మార్పు అనేది ఇంటి నుండే మొదలవుతుందండి. బయట అబ్బాయిలు అమ్మాయిలు అన్న డిఫరెన్స్ అయితే నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. ఇంత పొజిషన్లో ఉండి కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో ఇంట్లో ఉండి పేరెంట్సే ఫస్ట్ బేసిక్ స్టెప్ నుండే ఏ డిఫరెన్స్ లేకుండా వాళ్ళని పెంచి చదివించి చాలా పెద్ద స్టేజ్ వరకు తీసుకురావాలి. సో పేరెంట్స్ అందరికీ నాది ఇది ఒక రిక్వెస్ట్. ఏదైనా సరే, పిల్లలు ఏది చేస్తా అన్నా సరే, ఏ ఫీల్డ్లోకి వెళ్తా అన్నా సరే, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, ఎనీథింగ్, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీ ఉమెన్ హియర్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా మంచి సందేశం ఇచ్చారు మన మహిళలకి. ఇప్పుడు ఈశ్వరమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈశ్వరమ్మ గారు అక్కడే ఉండండి అమ్మ, నేను మైక్ తీసుకొస్తాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వేదికను కమలా సుధీర్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి మరి ఆనాడు మరి మా అమ్మ చంద్రకళ గారు ఆ యొక్క కొడుకును ఆమె ఏడ అయినా కానీ ఏమన్నా అయితే ఆడ ఆమె ధర్నా చేసాడు, ఆడ మీటింగులు పెడితే ఆమె ఎంత మా కొడుకు సుధీర్ రెడ్డి గారు తిరగడము, ఆ యొక్క ధైర్యము ఆ తల్లి చంద్రకళ గారు ఇచ్చిందని నేను అనుకుంటున్నా. మరి అదేవిధంగా ఇవాళ మహిళలకు ఎంతోమంది మరి ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, ఎంపీలు వచ్చారు పోయారు. మరి ఈ మహిళల గురించి ఎవరన్నా ఆలోచన చేసి మరి ఇటువంటి మీటింగ్ పెట్టి మరి మనల్ని ఒక్క దగ్గర కూడిపిన సందర్భంగా ఎప్పుడన్నా ఉన్నదా అని ఈ సభాముఖంగా మిమ్మల్ని నేను అడుగుతున్నా. మరి మహిళలంటే మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ఎంతో గౌరవం కాబట్టి ఆ గౌరవాన్ని ఇలా నిలబెట్టుకుంటేందుకు మరి కమలా గారికి చెప్పడం జరిగింది. కమలా గారిని మన చేతిలో పెట్టిండు కాబట్టి మరి ఆమెను ఇవాళ మనం ముందుకు తీసుకుపోయి ఆమెను మనం చేయబట్టి నడిపేయవలసిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. మరి మనం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, కానీ మనము ఎప్పుడైతే మన మహిళలు మనం ఒక మహిళ అనే దానికి ఒక పదం ఉన్నది. ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఇందిరాగాంధీ కానీ, రాణి రుద్రమాదేవి కానీ మరి ఆనాడు మరి వాళ్ళు ఎంత మంచి పనులు చేసిర్రో వాళ్ళకి శిరస ఉంచి
నమస్కారం పెట్టాలని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మరి అదే విధంగా మన మహిళలు ఇవాళ పిల్లలను చూస్తున్నారు, ఇవాళ భర్తను చూస్తున్నారు, ఇల్లును కాపాడుతున్నారు. మరి అంతవరకే మీరు ఉండొద్దు చెల్లె, మీరు కూడా మా అక్కల లెక్క, మా చెల్లెళ్ళ లెక్క నేను మీకు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక మహిళ అంటే మహిళ లేని ఇల్లు మశానమైనట్టుగా ఉంటుంది. కాబట్టి మహిళకు ఎన్నో పదాలు ఉన్నాయి. తల్లి కూడా మహిళనే, ఒక అక్క కూడా మహిళనే, ఒక అన్నకు చెల్లెలు కూడా మహిళనే, ఒక తమ్మినికి అక్కను కూడా మహిళనే, మరి ఒక భర్తకు భార్య కూడా మహిళనే. మహిళకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి, ఎన్నో రకాల మహిళను ఉపయోగించుకుంటారు. అవన్నీ మనం కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా పిరికి పందులు లెక్క కావద్దని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని కృతజ్ఞతలు జరుపుతున్నా. మరి నేను కూడా నాకు ఎక్కువ చదువు రాకున్నా కానీ 1886 సంవత్సరం సంది మరి నేను పోరాడుతున్నా. ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి ఎవరికి గుర్తు లేదన్నాడు కాదు. మరి నేను వెనక అడిగేయలే. మహిళ మొదలు బయటికి రావద్దు. ఒక అడుగు ముంగడికి వెనక కేసిందంటే 10 అడుగులు వెనక పోతుంది. మనం అనుకున్నది సాధించండి ఏం లేదు, అన్నీ సాధిస్తాం. మన పిల్లలను 10వ తరగతి నుంచి మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇవాళ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, పిల్లలు అది చేసుకుంటున్నారు, ఇది చేసుకుంటున్నారు. అంటే అది వాళ్ళకి ఆ దరిద్రం పట్టింది కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటున్నారు. వాళ్ళకి ధైర్యం లేదా, వాళ్ళకి చదివి లేదా, తల్లిదండ్రులు వాళ్ళను చూస్తలేరా, వాళ్ళకి ఖర్చు పెట్టలేరా? ఇప్పుడు చిందు చెప్పి చూడు ఎక్కడెక్కడ పోయిరా. అసలు ధైర్యం సాహసాలు సాధించాలనేది మీకు కూడా చెప్తున్నా. మీ పిల్లలను కూడా మీరు మంచిగా సాధించాలి. ఇంకేమన్నా వాళ్ళకు మన ఇంట్లో బాధ ఉన్నా కానీ చెప్తే ఈయన ఎమ్మెల్యే కూడా మనకు ఉన్నాడు కాబట్టి మరి ఆ రకంగా కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలనేది కోరుకుంటున్నాం. మనము ఇవాళ మన ఏరియాలో ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి, ఎన్నో దవాఖానలు ఉన్నాయి, మనకు ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, బట్టల దుకాణాలు కూడా ఉన్నాయి. మనకు ఎవరు ఏ పని చేయాలన్న ఉద్దేశం ఉంటే మనం కూడా బయటికి వెళ్ళాలి. మనం కూడా ఒక్కొక్క దాంట్లో ఏముండ్రు, ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఓటరై ఉన్నారా, బయట వాళ్ళు బతుకుతున్నారా, మరి మన వాళ్ళు ఒక్కొక్కటి తినేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఈరోజు మానసికంగా బాధపడి అసలు కాదు, బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి చూడాలి. ప్రతి మహిళ కూడా ఏ పని చేసేందుకు కన్నోని పేరు కొన్నని పేరు ఉద్ధరియాలంటే ఏ పని చేస్తానికి వెనక పోతుంది. ఒక 2 తప్పులు మన దగ్గర లేకుంటే ఎవరికి భయపడి బతకవలసిన అవసరం కూడా లేదు. మీరు అదే నేను మా భర్త 1945వ సంవత్సరం అంటే నవంబర్ 23 తారీఖు ఆయన పోయాడు. మరి అప్పుడు నాకు 4 బిడ్డలు ఒక కొడుకు. మరి నా చరిత్ర చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది. కానీ మీకు అసలు ధైర్యం రావాలి. మరి నాకు ఈ రాజకీయ గురువు ఎల్బీనగర్ గుంటి జంగయ్య ఆయన ఒక్క పని చెప్తే 4 పనులు చేసి నేను ఒకటే పని చేసిన అని చెప్పొస్తుంది. ఒక మనిషి కావాలని ఎదురుకొస్తే వదిలేదైతే లేదు. వదిలి ఎవరో భయపడి ఇంట్లో కూర్చోవాలంటే కూర్చున్న జన్మ కూడా కాలేదు, నేను కూర్చోలే కూడా. అట్లా నేను ఆ మనిషిని నేను నోటి మాటతోడు కాదు, ఆ మనిషిని గల్లబట్టి బయట వచ్చి కొట్టినాను. మీకు అసలు ధైర్యం రావాలి, మీరు అట్లా బతకాలి, మనిషి బతకాలి, జీవించాలి, కన్నుని పేరు కొమ్మని పేరు నిలబెట్టాలి, చేసుకున్న భర్త పేరు నిలబెట్టాలంటే కొన్ని కష్టాలు తప్పయి. ఆ కష్టాలు ఎదుర్కొన్నదే నిజమైన ఆడి మనసు. మరి నాకు ఏ పెద్దలు అయితే నన్ను బయటికి తీసిరో ఆ పెద్దలకు 10 పేరు నేను సంపాదించి పెట్టాను.
ఇక్కడ నేను పిల్లల్లాగా చేయలే, అక్కడ కాపురం చూసుకున్నా. నాకు ఏ పెద్ద మనిషి అయితే ఈ తవ్వదో పెట్టిండో ఆ పెద్ద మనిషిని కూడా 10 దాల పేరు తెచ్చిపెట్టిన. మీరు మనసు అనుకుంటే అందరం సాధిస్తాం బిడ్డ. ఇవాళ మనకు అండగా సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. కమల గారు కూడా బయటికి వెళ్ళింది. ఆ కమల గారు బయటికి వెళ్ళినందుకు మనం కూడా మంచి మనసుతోటి ఆశీర్వాదం ఇచ్చి ఆమెను కూడా మనం ముందుకు నడిపించాలి. మరి మీరు కూడా అవకాశం రావాలనేది కోరుకుంటున్నాం. మనం అవకాశము మన పని బట్టి వస్తుంది, మనం చేసిన పని బట్టి వస్తుంది. మనం ఏదో ఎన్ని దినాలు తిరిగినాము అన్ని దినాలు తిరిగినగా తిరగాలి. తిరిగితేనే ప్రజల గుర్తింపు ఉంటుంది, ప్రజలకు పని చేసే శక్తి కలుగుతుంది. మరి ప్రత్యేకంగా మా తమ్ములకు పత్రికా విలేకరులకు మరి ఆనాటి నుంచి ఉన్నోళ్ళకు కూడా తెలుసు, మరి ఇప్పుడు ఉన్నోళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు మొదలు ధన్యవాదాలు తెలపాలి. వీడియో మిత్రులు కూడా ప్రత్యేకంగా మా మహిళల దిక్కెళ్ళి మంచిగా రాయాలి బిడ్డ. మరి కేసీఆర్ కూడా మహిళలను రమ్మంటున్నాడు బయటికి, కాబట్టి కేసీఆర్ కూడా మనం మంచి పేరు తేవాలి. మన మల్కపేట నియోజకవర్గంకి వెళ్ళి మనం మహిళలము ఇక్కడ గంట కొడితే ఢిల్లీలో కోట మీద బళ్ళు మనాలి, అట్లా సాధించాలి. మీరు మంచిగా చెయ్యని బిడ్డ. మీదికి వెళ్ళి కూడా నేను బాధపడతా. నా శాతనైన దినాలు మీకు ఏ కష్టం వచ్చినా నేను నిలబడతా. ఏ కష్టం అంటే చేతగాని పని చేసిన ఆ పని కాదు, మీరు మంచి పని చేయంగా మీకు అన్యాయం జరిగితే ఏడన్నా ఏమన్నా ఉంటే నన్ను విలువని నేను వస్తాను. మళ్ళా కమలా సుధీర్ రెడ్డి గారిని కూడా మనం అసలు ధైర్యం నింపాలనేది కూడా నేను కోరుకుంటూ, మా అమ్మ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవంకి మా అమ్మ చంద్రకళ గారు వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మరి మా అమ్మ కూడా ఆరోగ్యాలు చల్లగా ఉండాలి, భగవంతుడు చల్ల చూడాలని కోరుకుంటున్నా. అంటే ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నది బిడ్డ. నాకు నిన్న మా అన్నగా పోయాడు కాబట్టి నేను ఇంకా మాట్లాడలేకపోతున్నా. మీకు మహిళలకు అందరికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీకు శిరసు వచ్చి నమస్కారాలు తెలుపుతా. నేను సెలవు తీసుకుంటున్నాను. చాలా మంచిగా చెప్పింది. మీరు మహిళలందరికీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొన్ని మేము కూడా ఆచరిస్తాము. ఇప్పుడు అందరికీ ఏమన్నా నిద్ర రావట్లేదా కొంపదీసి? ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అట్లా నిద్రపోతే చాలా కష్టం. ఎందుకంటే ఇంకా వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మనం బంజారా వాళ్ళ అందరితో డ్రెస్సులు వేసుకుని డ్యాన్సులు చేసేది ఉన్నది. తర్వాత మళ్ళీ మనము దాండియా ఆడేది ఉన్నది. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి మనము లంచ్ చేసిన తర్వాత ఆడదామా లేకపోతే బిఫోరా అనేది వీళ్ళు మాట్లాడే లోపల మీరు డిసైడ్ చేసుకొని చెప్తే దాన్ని బట్టి మన ప్రోగ్రామ్స్ ముందుకు వెళ్దాం. మీరందరూ కూడా ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలి. ఎందుకంటే మామూలుగా వెనుకటి నుండి కూడా ప్రతి పురుషుని వెనుక, ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్తారు. కానీ మనందరం నేనైతే ఏం నమ్ముతా అంటే ప్రతి స్త్రీ వెనుక తప్పకుండా ఒక పురుషుడు లేని మాత్రం ఏ మహిళ బయటకు రాలేదు, ఏ పని చేయలేదు అని అయితే గట్టిగా నమ్ముతాము. మీరందరూ మేము చేసే ప్రతి పనిని అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటుండ్రో తెలియదు. ఇవన్నీ మా సంతోషాలు, సంబరాలు. కాబట్టి మీరు చాలా ఓపికగా మమ్మల్ని అందరిని అబ్జర్వ్ చేస్తూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు. అట్లని ప్రేమటే లేవకండి, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు గజ్జల సుష్మా గారు మాట్లాడతారు. తన సందేశాన్ని ఒక 2 నిమిషాలు చెప్తారు మీకు. వేదికను అలంకరించిన పెద్దలు, మహిళామూర్తులు, ఇంకా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున అరేంజ్ చేసిన ముఖ్యంగా కమలా సుధీర్ రెడ్డి గారికి, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా
ఇది ఏ ఒక్కరితో అయ్యేది కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా డెడికేటెడ్గా ఈ ప్రోగ్రామ్ని హైలైట్ చేయడానికి చాలా మంది కూడా కృషి చేసినట్టు మార్నింగ్ నుంచి వారందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మహిళా దినోత్సవం దాని ప్రత్యేకత ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క పెద్దలు కూడా దాని ప్రత్యేకత గురించి వివరించారు. మరి ఆ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాం ఏంటి అనేది, మరి ప్రతి ఒక్క మహిళా విజయం కూడా ఎలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యకాలంలో మహిళలు కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుంటున్నారు. ఆ విజయం మరి ఇప్పుడు కొత్తగా అంటే ఒక తరం నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మన పాతకాలం ఇప్పుడు మన పెద్దమ్మలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ తరంలో మన మహిళలు అంటే ఓన్లీ ఇంటి వరకే పరిమితం కావాలి అన్నట్టుగా ఉండే దగ్గర నుంచి ఇల్లు దాటి, ఊరు దాటి, దేశాలు దాటి, గ్రహాలు దాటి కూడా ప్రతి ఒక్క మహిళ తన విజయాన్ని చూపించుకుంటుంది. ప్రతి ఒక్క రంగంలో కూడా తన యొక్క ప్రత్యేకతను నిలబెట్టుకుంటుంది. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు మనమందరం మన పెద్దలు చెప్పినట్టు వేదిక మీద అందరం మనం ఎంతో అభివృద్ధిలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ అవి అమ్మాయిల మీద అగాచాలే కానీ ఏవైనా అంటే ఇప్పటి జనరేషన్ అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మరి ఆ రాంగ్ పక్కదోవ పట్టడానికి కారకులు ఎవరు అంటే మరి దాని ముఖ్యంగా మనకు తెలియకుండానే మన వల్ల కొన్ని జరిగిపోతున్నాయని మనం అనుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు మన ఇళ్ళలో ఉండే పెద్దతరం మనుషులని అనుకోండి, 70-80 years 70-80 ఏళ్ళ పెద్దవాళ్ళని మనం అడిగామనుకోండి ఎలా ఉంది అమ్మాయిల విజయం, ఇప్పుడు అమ్మాయిలు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ విజయం ఎలా ఉందని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు, బాగుంది అన్ని రంగాలలో బాగానే ప్రతి ఒక్క దాంట్లో విజయం సాధిస్తున్నారు. కానీ ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది మళ్ళీ ఇంటికి వస్తుంది అనే వరకు ప్రతి ఒక్క పేరెంట్ ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా భయం, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారు ఇంటికి అనేది. మరి అది దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పేరెంట్స్ అంటే మనకు తెలియకుండానే మన వల్ల కొన్ని మోరల్ వాల్యూస్ అనేటివి పిల్లలకు అందట్లేదు. అది ఎలా అంటే ఇప్పుడు పాతకాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, పిల్లలకు తెలియకుండానే ఇంట్లో ప్రతి ఒక్క మనిషి వాల్యూ ఒక లైఫ్ వాల్యూ అనేది వాళ్ళకి తెలిసేది అప్పట్లో. ఎలా అంటే ఇప్పుడు ఒకరు ఏదైనా చిన్న సంఘటన జరిగినా చిన్న డిస్టర్బెన్సెస్ అయినా పేరెంట్స్ మళ్ళీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసేవాళ్ళనే జరిగేది. కానీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ నుంచి స్మాల్ ఫ్యామిలీస్కి వచ్చేసరికి పిల్లలకు ఏమైపోయింది, ఆ విలువల గురించి తెలిసే ఆ మోరల్ వాల్యూస్ తెలిసే సందర్భం లేకుండా పోయింది. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, అది మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అంటారు. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ప్రజెంట్ ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా ఇక్కడ అన్ని జనరేషన్లో మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని తరాల వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీడియం ఏజ్ వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు, యంగ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరికీ కూడా మనం ఒక మోరల్ వాల్యూస్ అనేవి తెలియజేయాలి. అది ఎలా ఉంటుంది అనుకోకుండానే ఇప్పుడు తెలియకుండా మనకు తెలియకుండా మనకున్న బిజీ రొటీన్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేవడం, వర్కింగ్ ఉమెన్ అయితే మార్నింగ్ లేవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, వెళ్ళిపోవాలి, పిల్లలు ఈవినింగ్ రావగానే వాళ్ళ హోంవర్క్ చేయించుకోవాలని తప్పిస్తే మరి ఆ మోరల్ వాల్యూస్ అనేవి వాళ్ళకి తెలియాలి. అవి తెలియకనే ఈ మధ్యకాలంలో మనం చాలా ఇన్సిడెంట్స్ ఈ మీడియాలలో టీవీలలో చూస్తున్నాం. ఆ లైఫ్ అనేది వాల్యూ లేకుండా వెళ్ళిపోతుంది పిల్లలకు. అది తెలియజేయాలంటే అది మన పిల్లలతోటి మనం దాన్ని ఇంకా ఈ ఫ్యూచర్లో ఇలాంటి రిపీట్ కావద్దు అంటే మన సాధ్యమైనంత వరకు ఆ వాల్యూస్ అనేది పిల్లలకు తెలియజేయాలి. అసలు లైఫ్ అంటే ఏంటి, దాని వాల్యూ ఏంటి. ఇప్పుడు మనం ఒక కోవిడ్ టైంలోనే తీసుకోండి, మనం లైఫ్ గురించి మనం ఎంత జాగ్రత్త పడటం. చాలా మంది ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కొన్ని ఉద్యోగాలు లేకుండా కూడా పిల్లల కోసం చాలా కష్టపడి 1 year కూడా చాలా కష్టపడ్డారు. మరి అంత వాల్యూ ఉన్న ఆ లైఫ్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు ఒకరినొకరు చంపేసుకోవడం కానీ సూసైడ్లు చేసుకోవడం, మరి అవన్నీ ఎలా అవుతున్నాయి వాళ్ళకు. ఈ మోరల్ వాల్యూస్ అన్నీ కూడా మనం తప్పకుండా పిల్లలకు తెలియజేయాలి. అది ఎక్కడి నుంచి, ఇంట్లో నుంచి, ఒక మాతృమూర్తి నుంచే అది సాధ్యమవుతుంది. అది దాని గురించి మనం ఫ్యూచర్లో ఇలాంటి రిపీట్ కావద్దు అంటే ఇది ఒక ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు మహిళలు ఇంత ముందుగా వెళ్ళారు, అన్ని రంగాలలో విజయం సాధించారు అంటే అది ఒక అడుగుతో కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి. దానివల్ల ప్రతి ఒక్కరు దాన్ని సాధించడానికి చాలా మంది కూడా దానికి ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కూడా సహాయం చేశారు. కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం. ముందు మనం ఇలాంటివి కొన్ని తగ్గించాలి. అసలు అలాంటి జరగొద్దు అంటే మెయిన్లీ మన ఇంట్లో పిల్లలకు వాల్యూస్, మోరల్ వాల్యూస్. ఇక్కడ కొంతమంది స్కూల్ టీచర్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా
స్కూళ్ళలో కానీ కంపల్సరీగా పిల్లలకు వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, రిలేషన్షిప్ వాల్యూస్ ఏంటి, అవన్నీ వాళ్ళకు కంపల్సరీగా తెలియజేస్తేనే ఫ్యూచర్లో మనం ఇలాంటివి కొంతగానే అరికట్టగలం. మరి ఇలాంటివి జరగాలి అంటే ఇప్పుడు చాలా మహిళా సంఘాలు ఉంటాయి ఇక్కడ, వాళ్ళు కూడా వాళ్ళ మీటింగ్లలో కూడా ఒకరినొకరు వాటి గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏమంటాం, మన మాట వినరు అనుకుంటాం, కానీ మన ప్రయత్నం మనం చేయాలి. అంటే ఫ్యూచర్లో ప్రతి పిల్లలకు కూడా ఒక లైఫ్ అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, దాని వాల్యూ ఏంటి, ఇంట్లో దాని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడుతున్నారు అనే వాల్యూస్ వాళ్ళకి తెలియజేసే విధంగా కూడా స్కూల్స్లో అయినా కానీ ఇంట్లో అయినా కానీ వాళ్ళకు చెప్తూ ఉండాలనేది. ఇక ప్రతి ఒక్క రంగంలో కూడా మన ముందు ఇంకా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మన అభివృద్ధితో పాటు ఇవి కూడా సైమల్టేనియస్గా అంటే ప్రత్యక్షంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి కూడా పాటిస్తూ పిల్లలని మంచి ట్రాక్లోకి పెట్టడానికి, మరి దానికి మూలం స్త్రీయే కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరు మహిళా మూర్తి కంపల్సరీగా పిల్లలకు ఇలాంటివి నేర్పించుకుంటూ ఉంటుందని చెప్పి ఆశిస్తూ, మరి ఈరోజు ఇంతమందిని ఒక వేదిక మీద తీసుకొచ్చిన ముఖ్యంగా కమలా సుధీరెడ్డి గారికి, పరోక్షంగా దేవిరెడ్డి సుధీరెడ్డి గారు తనను వాళ్ళకు సపోర్ట్గా ఉన్నందుకు ఎన్నో నా టర్మ్ అయిపోయినాక 10 years తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని ఈరోజు నన్ను ఈ వేదికగా ఆహ్వానించినందుకు వాళ్ళ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పెద్దలు మన పెద్దమ్మలకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. మరొకసారి ప్రతి ఒక్కరు ఇక్కడ చేసిన ప్రతి ఒక్క మహిళా మనులకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో నెక్స్ట్ నల్లవెల్లి స్రవంతి యాదవ్ గారు ఎక్సైజ్ కానిస్టేబుల్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ వీరి మదర్కి ఒక గొప్ప విశిష్టత ఉందండి. చాలా మంది ఇందాక మా మేడం చెప్పినట్టుగా డ్రైవర్, కండక్టర్ అంటే ఓన్లీ జెంట్స్ మాత్రమే అనుకుంటారు, కానీ ఒకటి కాదు, రెండు కాదు, కంటిన్యూగా 23 సంవత్సరాలుగా తన ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఆటో డ్రైవింగ్ చేస్తున్నారండి. వాళ్ళ మదర్, మేడం మీ మదర్ పేరేంటి? దుర్గా గారు వచ్చారా? దుర్గా గారు తిరుపతి వెళ్ళారా? ఒక డ్రైవింగ్ చేసుకుంటూ అటు నుంచి అటు వెళ్ళిపోయారు అనమాట. అంటే ఈ రోజు ఉమెన్స్ డే రోజు ఇక్కడ వాళ్ళ పాపకి ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు కాబట్టి ఆవిడ మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్ళారు. ఓకే అండి, సో ఒక్కసారి దుర్గా గారు రాకపోయినప్పుడు మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, క్లాప్స్ కొడదాం. సో వాళ్ళ మదర్ డ్రైవర్ అయినప్పటికీ కూడా చక్కగా ఆటో డ్రైవింగ్ చేస్తూ వారి పాపని ఎక్సైజ్ కానిస్టేబుల్గా చదివించారు. సో అక్కడ ఉన్న అమ్మ గొప్పతనం, ఇక్కడ అమ్మాయి కూడా ఏమాత్రం తక్కువ కాదని ఇందాక నుంచి వెనకాల కూర్చొని అనుకుంటున్నాను ఎవరై కట్అవుట్ అని చెప్పేసి. ఎస్, ఓకే. సో మరి అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కొద్దిసేపు ఈ స్పీచెస్ అన్ని పక్కన పెట్టేస్తే, ఇందాకేమో కూచిపూడి డాన్స్ చూసాం కదా, కానీ ఇప్పుడు మాత్రం బంజారా డాన్స్ తోటి మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో. లెట్స్ వెల్కమ్. అందరూ సరే గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎండి గారు డాక్టర్ దివ్యాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. ఈరోజు ఇక్కడ గెస్ట్గా విచ్చేసిన మన ఎండి గారు డాక్టర్ దివ్యాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము.
స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటూ, సో మరి ఇప్పుడు ఈ యొక్క స్టేజ్ మీద విచ్చేసిన మన డాక్టర్ ఎండి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సో ఒక డాక్టర్ అమ్మ అనగానే మళ్ళీ అందరూ కార్తీక దీపం దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళేమో, డాక్టర్ బాబు వంటలాగా అక్కడికి వెళ్ళకండి, అందరు ఇక్కడే ఉండండి. ఓకేనా? మహిళలందరికీ ఇక్కడికి వచ్చిన జనులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మహిళల దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను డాక్టర్ దివ్యాదేవి జీకే హాస్పిటల్ నుంచి. ఒక స్త్రీ లేనిది జననం లేదు, గమనం లేదు, గమ్యం లేదు అంటారు. అలాగే ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తరఫున మెయిన్ థీమ్ ఏంటి అంటే సమానత్వం. సమానత్వం అనేది ఎక్కడి నుంచో రాదండి, మన ఇంటి దగ్గర నుంచి రావాలి, మన ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి. ఒక తండ్రి తన కొడుకుని కూతుర్ని సమానంగా చూడడము, ఒక సోదరుడు సోదరిని, అలాగే ఒక భర్త తన భార్యని ప్రోత్సహించడం వల్లనే ఈ సమానత్వం అనేది ఎక్కడి నుంచో రాదు, మన ఇంటి నుంచే మనం మొదలు పెట్టాలి. అలాగే మన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేనిది మనం ఇక్కడికి రాలేము. వచ్చాము అంటే వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ బలం మన చుట్టూ ఉంది. అలాగే మనం ఇంత ముందు అడుగు వేస్తున్నప్పుడు వాళ్ళ ప్రోత్సాహంతో మనం ఈ స్టేజ్కి వచ్చినప్పుడు, అలాగే మనం ఇంకొంతమందిని మోటివేట్ చేస్తూ ముందడుగు వేయిస్తా మోటివేట్ చేయిస్తా ఉండాలండి. నేను ఒక హెల్త్ ప్రొఫెషనల్ లాగా ఒక స్త్రీ తనని తను వెనకంచి వేసుకొని తన కుటుంబాన్ని ముందుకు పెట్టుకొని తల్లిలాగా, బిడ్డలాగా, కోడల్లాగా, అక్కలాగా అన్ని బాధ్యతలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నివర్తిస్తూ ఉంటుంది. అలాగే తన హెల్త్ని కూడా తను అదే విధంగా పట్టించుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. తన హెల్త్ని కానీ నెగ్లెక్ట్ చేసినా ఇంటి పిల్లలే కానీ ఏమన్నా హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా ఆ ఇల్లు సరిగ్గా ఉండదని, అలాగే తన యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉండాలని నేను జీకే హాస్పిటల్ తరఫు నుంచి ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీకు ఎటువంటి అడ్వైజులు కావాలన్నా, హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా 24/7 మేము అవైలబుల్గా ఉంటామండి. అలాగే మీ అందరికీ వన్స్ అగైన్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ మా ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు మా స్రవంతి యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నా పేరు స్రవంతి. యాక్చువల్లీ నేను ఈరోజు ఈ వేదిక మీద ఉండడానికి మెయిన్ కారణం మా మమ్మీ. తను ఒక ఆటో డ్రైవర్. 23 సంవత్సరాల నుంచి తను ఆటో నడిపించుకుంటూ ఈరోజు తన పిల్లల్ని, మమ్మల్ని, నన్ను కానీ మా అన్నయ్యని కానీ ఉన్నత స్థానంలో మమ్మల్ని నిలబెట్టడానికి, మాకు ఇంత ఇది ఇవ్వడానికి మా మమ్మీ కారణము. ఒకప్పుడు నువ్వేం చేసి నీ పిల్లల్ని పోషించుకోగలుగుతావు అని అందరూ అడిగిన క్వశ్చన్కి స్కూల్ ఫీజులు కట్టడానికి మా మమ్మీ ఈ యొక్క ఆటో డ్రైవింగ్ అని చదువుకోలేదు కాబట్టి ఆటో డ్రైవింగ్ అనే యొక్క దీన్ని ఎంచుకున్నారు. తను ఒక 23 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ మమ్మల్ని చదివించుకుంటూ 0 నుంచి హీరో వరకు మమ్మల్ని నిలబెట్టినందుకు మా అమ్మకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఈరోజు అమ్మ అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, తను ఈవెన్తో చదువుకోకున్నా కానీ మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి దాంట్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటూ, శ్రీమూర్తిలో దేంట్లో తక్కువ లేరు, నేను ఇంత ఉన్నా, నా కూతురు ఇట్లా ఉండొద్దు అని తను ఇంతవరకు మమ్మల్ని చదివించి మాకు ఇంత సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చినందుకు మా మమ్మీకి నా స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ ఉన్న మాతృమూర్తులందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ పద్మజారెడ్డి గారిని, వారి యొక్క సందేశాన్ని, మన మహిళల్ని స్ఫూర్తి నింపే విధంగా తన సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. పద్మజారెడ్డి గారు ప్లీజ్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈరోజు విచ్చేసిన స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ అండ్ విచ్చేసిన మీ అందరూ, ఇక్కడ ఇంత చక్కగా సభ జరుగుతుంది అంటే కారణం
మీరందరూ వచ్చారంటే నాకు కనిపిస్తూ ఉంది ఆయన అంటే మీకు ఎంత ప్రేమో కనిపిస్తూ ఉంది. మీరందరూ కూడా ఒక తల్లిగా, చెల్లిగా, ఒక అక్కగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంత పండుగగా ఈరోజు కమల చేస్తున్న ఈ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా చాలా బాగా అందరూ కూడా వచ్చి ఈ విధంగా దాన్ని ఎంతో సఫలీకృతం చేయటం చాలా సంతోషంగా ఉంది. నాకు పద్మశ్రీ వచ్చింది అని అంటే మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఒక నాట్యంలో నాకు మొట్టమొదటిగా పద్మశ్రీ రావటం జరిగింది. సో కేసీఆర్ గారికి నా కృతజ్ఞతలు. కేసీఆర్ గారికి ముద్దు బిడ్డ మన సుధీర్ అన్నయ్య మాకు 30 సంవత్సరాల నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో నాకు నిజంగా అన్నయ్య లేని లోటు కూడా ఆయనే తీరుస్తూ ఉంటారు. నాకు తెలిసి మీ అందరికీ కూడా అటువంటి వ్యక్తే. అన్న అని పిలవంగానే మీ అందరు ముందుకు వచ్చి మీ అందరి కోరికల్ని తీర్చే గొప్ప వ్యక్తి ఆయన. యాక్చువల్గా ఈ ప్లేసే కాదు, మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఆయన ఎమ్మెల్యేగా నుంచోవాలి. సో ఎందుకంటే ఆయన అందరికీ కూడా ఎంతో ఇష్టమైన వ్యక్తి. ప్రతి వ్యక్తి కూడా అడగక ముందలే చేసే గొప్ప మనసున్న గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వ్యక్తి మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం మీరు చేసుకున్న పుణ్యం నిజంగా. ఎందుకంటే ఇక్కడ ఇంత డెవలప్మెంట్ ఇందాక చెప్తా ఉన్నారు కదా కమల గారు. బికాస్ ఇక్కడ అంతా మిషన్స్, కుట్టు మిషన్లు అంతా ఇచ్చి స్త్రీలకు ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. నాకు తెలిసి అది చాలా చిన్నదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎన్నో తెలియని ఈ చేతోటి ఇస్తే ఈ చేతోటి తెలియదు కదా, ఆ విధంగా చేస్తారు సుధీర్ అన్నయ్య. నాకు తెలుసు మా ఫ్యామిలీకి ఏంటి ఏదైనా సరే, చిన్న ఫంక్షన్ అన్నా పెద్ద ఫంక్షన్ ఉన్నా సరే కమల ప్రతి దానికి అటెండ్ అవుతారు. ఎంతో చక్కగా మా ఫ్యామిలీతోటి మా అందరితోటి చక్కగా కలివిడిగా ఉంటూ ఆవిడ ఎంతో వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ పిల్లల్ని చక్కగా పెంచి మంచి సంస్కారవంతులుగా దిద్ది ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా తను అడుగు పెడితే చాలా సంతోషంగా ఉంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తనకి కూడా సేవ చేయాలి. ఎందుకంటే సుధీర్ అనే ఆ దారిలో ఉన్నారు, అదే దారిలో నేను కూడా నడవాలి. సో అటువంటి ఆవిడ మీకు కూడా వస్తే, ఇక్కడికి వస్తే మీ అందరికీ కూడా చాలా అదృష్టం నాకు అనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఉమెన్ యాక్చువల్గా ఈరోజు ఇక్కడ నేను నుంచున్నానంటే నాది 50 years నుంచి పడిన శ్రమ. ఈరోజు నాకు ఈ విధంగా ఈరోజు గౌరవంగా పద్మశ్రీ ఇచ్చారు అని అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. చిన్నప్పటి నుంచి నా 5వ ఏట నుంచి నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో శ్రమించాను. సో కష్టము శ్రమ అనేది దానికి నాకు ఈ పద్మశ్రీ అనే అవార్డు. అయితే ముఖ్యంగా లేడీస్ గురించి నేను చెప్పాలి. ఎందుకంటే నేను ఆడపిల్లని కనంగానే తీసుకెళ్ళి చెత్తపుట్టల్లో వేస్తున్న సమయము కలియుగం అనేసరికి అది చూసి నాకు ఆడపిల్లలు లేరు. అది చూసి నేను చాలా బాధపడేదాన్ని, చాలా దుఃఖించేదాన్ని. అరే ఏంటి ఒక లక్ష్మీదేవిని తీసుకెళ్ళి అలా చెత్తపుట్టలో పడేస్తున్నారు అనేసి. అయితే ఒక డాన్సర్గా నాకు అనిపించింది, అందరూ మైథలాజికల్ థీమ్స్ మీద దేవుళ్ళ మీద చేస్తారు, ఒక సోషల్ థీమ్ మీద చెయ్యాలి, ప్రజలకు ఒక మెసేజ్ నా డ్యాన్స్ ద్వారా పాస్ చేయాలి అనే ఉద్దేశంతో భ్రూణ హత్యలు, కడుపులోనే ఆడపిల్లని చంపటం అనేది ఎంత ఘోరం నేరం అనేది ఆ విషయం పైన నేను ఆల్మోస్ట్ 15 years బ్యాక్ ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది. సో దానికి సందర్భంగానే నాకు ఈ పద్మశ్రీ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలి అంటే. అదొక రీజన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అయితే మన లేడీస్ ఇప్పుడు చూస్తూ ఉంటుంటే అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ముఖ్యంగా
మెన్తో పాటు ఉమెన్ కూడా చక్కగా అందరూ కూర్చోవాలండి, ఇంకా లంచ్ జాబ్ స్టార్ట్ కాలే. చేయటము. అందరూ కూర్చోండి, ఇంకా లంచ్ స్టార్ట్ కాలే. అందరూ కూర్చోండి అమ్మా, ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ అందరూ కొద్దిగా కూర్చోండి. ఒక 10 minutesలో మీకు భోజనం ఏర్పాటు జరుగుద్ది. ఈరోజు సుధీర్ అన్నయ్య, కమల గారు ఈరోజు ఇంత చక్కగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరందరూ కూడా ఎవరు తక్కువ మేము అనేసి ఎవరికి ఆ ఫీలింగ్ ఉండకూడదు. మీరు ఏదైతే అనుకుంటారో మనసులో సాధించాలి అని, అది సాధించేదానికి ఒక ఓర్పు, నేర్పు అన్నీ కావాలి. అయితే మీ బిడ్డలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు చక్కగా వాళ్ళని మంచి వ్యక్తిగా వాళ్ళని పెంచడం చాలా ఇంపార్టెంట్. చదువు ఒక్కటే కాదండి, చదువు సంస్కారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. చదువుతో పాటు మీరు సంస్కారాన్ని నేర్పండి, ముందు చాలా అభివృద్ధి జరుగుద్ది. సో పిల్లలు ఎలా పెరగాలి, ఆడపిల్లలు ముఖ్యంగా బయటకు వెళ్తే ఇంటికి వచ్చేదాకా ఎలా ఉండాలి, అవన్నీ చెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిగా మనకే ఉంది. సో బిడ్డకి ప్రతి విషయంలోనూ ఎలా వాళ్ళని మనము అలర్ట్ చేయాలి, ప్రతి విషయంలోనూ చెప్పాలి, ఎలా పైకి రావాలి, ఎలా కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా ఫలితం. సో ఈరోజు నాకు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు థ్యాంక్స్ చెప్పకూడదు, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ హస్తనాపురం కార్పొరేటర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. వేదికను అలంకరించిన సుధీర్ రెడ్డి గారి సతీమణి గారు కమలా గారికి, ఇక్కడ పెద్దలు వాళ్ళ అమ్మగారు మరియు మనందరికీ పెద్దమ్మ ఇప్పుడు అందరూ చాలా ప్రశాంతంగా కూర్చున్నారు, ఎందుకంటే సుజాతగా మాట్లాడుతుందని అందరూ చెవులు ఇలా పెట్టుకున్నారు. కానీ టైం అయిపోతుంది. ఇది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళలకి, భారత మాత ముద్దు బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా చేసుకున్న మహిళా దినోత్సవం, మొదట రష్యన్లో, ఐరోపాలో జరిగిన ఈ మహిళా దినోత్సవాన్ని మనము మన దగ్గర ఉత్తరప్రదేశ్లో చేశాము. అక్కడ నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ మన వరకు ఇక్కడ మనకు ఎల్బీనగర్లో ఈరోజు మన వదిన గారైన కమల గారికి ప్రత్యేక ధన్యవాదములండి. ఎందుకంటే ఇలాంటి సభ నేను మొదటి టైం చూడడము, ఎందుకంటే నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఇది మొట్టమొదటి సభ అనుకుంటాను. మహిళలు మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది, కానీ మనకు ఎక్కడ స్వాతంత్రం లేకుండా మనము నిర్భయంగా తిరగతలేము. అందరికీ తెలిసేమో, ఇవాళ నిర్భయ కేసు కావండి, ప్రీతి కేసు కానివ్వండి, దిశ కేసు కానివ్వండి, మనకు మహిళలకి ఎక్కడ స్వాతంత్రం లేకుండా అయిపోయింది. మహిళలు ఏ రోజు తిరుగుతారో మిడ్నైట్, ఆ రోజే మహిళలకి స్వాతంత్రం వచ్చినట్టు. మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం, కానీ అందరికీ హార్ట్ మీద చేసి చెప్పండి మనం ఎంత స్వాతంత్రంగా ఉన్నామో మీకు తెలుస్తుంది. ఈరోజు మహిళలు ఎక్కడ గౌరవించబడుతున్నారో అక్కడే దేవతలు ప్రత్యక్షమవుతారు అని అంటారు. మన ఇంట్లో మనకు ఉన్న స్థానం అందరికీ తెలుసు. మనము ఇవాళ ఈ స్థాయికి వచ్చామంటే మన వెనకాల మన హస్బెండ్స్, మొగాళ్ళు లేనిదే మనము బయటికి రాలేము. ఎందుకంటే మళ్ళీ టైం కాగానే వెళ్ళాలి, తిడతారేమో అనేది భయం. ఆ భయం పోయిన రోజే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు.
చేసేస్తున్నాను. మీ మొహంలో అంత ఉత్సాహం అనేది కనిపించట్లేదు. నేను అనుకున్నాను నేను మాట్లాడితే మీరందరూ క్లాప్స్తోనే చేస్తారేమోనని, నాకు మాత్రం అది కనిపించట్లేదు. చూసారా మేడం ఎన్ని క్లాప్స్ వచ్చాయి. మీరు మాట్లాడతారని మేము అందరం వెయిట్ చేస్తున్నాం. మీరు కంటిన్యూ చేయండి మేడం. ఈరోజు మనందరికీ మన సుధీర్ అన్న గారు ఇక్కడ వేదిక అలంకరించినందుకు ప్రత్యేక ధన్యవాదములండి. సుధీర్ అన్న గారికి, చంద్రకళ అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే అమ్మగారు ఒక సూర్యుడు లాంటి కొడుకుని కన్నందుకు ఇవాళ 36వ సంవత్సరంలో అతను అన్నగారు ఎమ్మెల్యేగా రాజకీయ అనుభవం సాగించిందంటే అమ్మ జననం ఇచ్చింది కాబట్టే కదా. స్త్రీ లేనిదే జననం లేదంటారు, స్త్రీ లేనిదే ఏది లేదు అంటారు. అందుకనే అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటున్నానండి. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళకి శిరస్సు వంచి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన సంగీత ప్రశాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేనికి భయపడకుండా ముందు నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మేము అడగక ముందు కేవలం 2 నిమిషాల్లోనే చెప్పాల్సింది మొత్తం చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలు ఒకసారి నిలబడాలి. ఇక్కడ విచ్చేసిన సోదరిమణులకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. మరి వేదిక మీద ఉన్న పెద్దలు, మన అతిథులు అన్ని రంగాలలో రాణించి ఈరోజు సగర్వంగా తలెత్తుకొని మహిళలు మేము అన్ని కూడా చేయగలుగుతామని చెప్పి నిరూపించిన మన సోదరిమణులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా డాక్టర్ దివ్యాదేవి గారు, మరి అలాగే అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ అయిన దేవి గారు, మరి మంజుల గారు, డైరెక్టర్ మంజుల గారు, మరి మాజీ కార్పొరేటర్ మరియు సంగీత ప్రశాంత్ గారు, మరి మాజీ కార్పొరేటర్ మరి సుష్మా మధు గారు, మా అమ్మ ప్రస్తుత కార్పొరేటర్ సుజాత నాయక్ గారు, మరి సుష్మా గారు, మరి అలాగే మా పెద్దమ్మ మా ఆలయ టెంపుల్ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్ గారు, మరి అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మనారెడ్డి గారు, అలాగే చిన్ననాటి స్నేహితుని డాక్టరు మరియు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన సింధు గారు, అలాగే మరి అఖిల అంతర్జాతీయ ప్లేయర్ అయిన అఖిల గారు, మరి అలాగే వీరమణి గారు కండక్టర్ గారు, అలాగే పారిశుద్ధ్య కార్మికురాలు తిరుపతమ్మ గారు, మరి మాజీ కార్పొరేటరు మరి విజయపల్లి సుభాష్ గారు, మరి మాధవి గారు, మరి శ్రవంతి గారు, మరి అందరికి కూడా నా భార్యకు కూడా కమలా గారు కూడా ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. మరి కేవలం ఘనంగా జరుపుకోవడమే కాదు, మరి మహిళ యొక్క పాత్ర ఈ సొసైటీలో ఏంటి, మనం ఏ విధంగా అడుగు ముందుకేయాలి, ఏ విధంగా మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. మహిళ అంటేనే ఎన్నో రకాల అడ్డంకుల్ని అధిగమించి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. మరి గతంలో ఒకసారి మనం తొంగి చూస్తే ఇప్పటి పరిస్థితి, వాస్తవ పరిస్థితి ముందుకు చూస్తే చాలా రంగాల్లో మహిళ ముందుకు దూసుకొస్తున్న మాట నిజమని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఒక 20-25 సంవత్సరాల క్రితం ఇంట్లో ఒక మహిళ ఆడబిడ్డ ఉందంటే ఈ ఆడబిడ్డని పెళ్లి చేసి ఎప్పుడు అత్తగారింటికి పంపిద్దామనే ఆలోచన
వరకు ఉంటుండే. మరి పురుషులతో సమానంగా ఆ రోజు మహిళని కాలేజీకి పంపించకపోతుండే. 10th ఇంటర్మీడియట్ రాగానే ఎప్పుడు పెళ్లి చేసి పంపిద్దామా అని చెప్పి ఒక భారంగా ఫీల్ అవుతుండే. కానీ అప్పటికి ఇప్పటికి తేడా చూస్తే చాలామంది తల్లిదండ్రుల వైఖరిలో కూడా చాలా మార్పు వచ్చింది. నా కొడుకు ఎంత చదివితే నా కూతుర్ని కూడా అంతే చదివిపియాలి, నా కూతుర్ని కూడా పై చదువులకు అమెరికా పంపాలి, పై చదువులు చదివిపియాలి, మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి కానివ్వండి ఇలా చదివిపియాలి. మరి ఆవిడ కూడా ఆ అమ్మాయి కూడా పెద్ద ఉద్యోగం చేయాలి, పెద్ద వ్యాపారం చేయాలి. దేనికి మేము వెనకాడము, మా అమ్మాయి ఇంట్రెస్ట్ బట్టి మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పుకు అందరూ కూడా తల్లిదండ్రుల కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. ఆ మార్పు ఈరోజు మన మహిళా జీవితంలో ఒక వెలుగైంది. మరి వెలుగయి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మేరకు ఇలా ఏ మహిళ కూడా ఏ రంగంలో వెనుకబడలేదు, అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నది. ఇక్కడ ఆ రంగం ఈ రంగం అని కాదు, ప్రతి ఒక్క రంగంలో మహిళ ఈరోజు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉందని చెప్పేసి నాకు ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాను. గతంలో ఎప్పుడో ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాళ్ళు మహిళలు, లేకపోతే ఇంకేదో ఒక డిపార్ట్మెంట్లో మహిళల ఆఫీసర్లు ఉండేవాళ్ళు. ఇలా కండక్టర్లు మహిళలు, డ్రైవర్లు మహిళలు, మెట్రో రైలు నడిపే వాళ్ళు మహిళలు, మరి పెద్ద పెద్ద విమానాలు నడిపించే వాళ్ళు మహిళలు, మరి పెద్ద సబ్మెరీన్ అంటే నీళ్ళలో అట్టడుగు భాగంలో ప్రయాణం చేసే సబ్మెరీన్ కూడా ఈరోజు మహిళయే ముందుకు నిలబడి దాన్ని నడుపుతూ ఉందంటే చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి అదొక్కటే కాదు, అంతరిక్షంలో పోతంకు ఈరోజు మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. సునీత విలియమ్స్ అనుకోండి, మరి ఇంకా అనేక మంది మహిళలు ఈరోజు అంతరిక్షంలో, కల్పన చావ్లా అనుకోండి, ఈరోజు అంతరిక్షంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్న సంగతి మీకు అందరూ తెలిసిన విషయం. మరి ఏ రంగంలో ఆ రంగం లేదు, తప్పనిసరిగా ప్రతి రంగంలో ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో మీరు ర్యాంకులు చూడండి, 10th క్లాస్ ర్యాంకులు చూడండి, ఇంటర్మీడియట్ ర్యాంకులు చూడండి, మరి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ విషయంలో చూడండి, ఇంజనీరింగ్ ఎంసెట్ విషయంలో చూడండి, మరి ఇంకా నీట్ విషయంలో మన ఎగ్జామ్ జరిగిన ప్రతి దాంట్లో ఒక 4-5 మార్కులు టాపర్గా పురుషుల కన్నా ముందు మహిళలే నిలబడుతుంది. కానీ పురుషులు ఇంకా వెనకబడ్డారు, మహిళలే ముందున్నారని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటాము. అంటే మన భారతదేశంలో ఉన్న సగం జనాభా ఈరోజు మహిళలు. ఆ జనాభాకు అనుగుణంగా సగం ఉద్యోగాలు మహిళలు, సగం రాజకీయ పోస్టులు మహిళలు ఉండాలన్న దానికి నిదర్శనంగా ఈరోజు పార్లమెంట్లో కూడా మహిళా బిల్లు పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా అందరూ రాజకీయ పార్టీలు మహిళా బిల్లు పెట్టాలని చెప్పేసి అనే రోజు చాలా దగ్గరలోనే ఉందని చెప్పేసి కూడా మీకు అందరికీ మనం చేసుకుంటాము. ఆ రోజు వస్తుంది. మహిళా బిల్లు పెడితే ఏమవుతుంది అని మీరు అనుకుంటుండొచ్చు. మహిళా బిల్లు పెడితే 119 ఉన్న అసెంబ్లీ సీట్లలో ఖచ్చితంగా మనకు 33% అంటే దాదాపు 40 సీట్లు మహిళలకు తప్పనిసరిగా కేటాయించాల్సిన పరిస్థితి ఉండదు అసెంబ్లీ స్థానాలు. అలాగే పార్లమెంట్లో 542 ఉన్న సీట్లలో దాదాపు 175 సీట్లు మహిళలకు కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేశంలో అన్ని రంగాల్లో రేపు ఉత్తర మహిళ సమాన హక్కులు పొందే అవకాశం ఉంటుంది. ఒక్క ఆర్మీనే మన దగ్గర డిఫెన్స్ సిస్టంలో ఒక 3 సంవత్సరాల క్రితం మహిళలు లేకుండే, 4 సంవత్సరాల క్రితం. కానీ ఈరోజు కూడా ఆర్మీలో కూడా మహిళా సోల్జర్స్ వచ్చిండ్రు. దేశ రక్షణకు కేవలం పురుషులే కాదు, మేము కూడా బార్డర్ మీద పోయి నిలబడి ఈ దేశాన్ని రక్షిస్తామని చెప్పేసి తుపాకులు ఎత్తుకొని నిలబడి శత్రువులకు అరబీరంగా మరొక కాళికాదేవి లాగా శత్రువులకు కనిపించి ఈరోజు శత్రువులను నిజంగా భయభ్రాంతులు గురి చేస్తున్న మన ఆర్మీ సోదరి మనకు అందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కేవలం సియాచిన్ అనే ఎత్తైన ప్రాంతంలో మహిళలకు డ్యూటీ లేకుండే, అక్కడ -40 డిగ్రీలు ఉంటుంది ఆ ఏరియా సియాచిన్లో. అంటే ప్రతి ఒక్క మగ జవాను కూడా 15 రోజుల కన్నా ఎక్కువ డ్యూటీ చేయలేదు. డ్యూటీ చేసుకుంటే చనిపోయిన సోదరులు మా వీర జవాన్లు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ రాత్రి అవలాంచెస్ వస్తాయో, అవలాంచెస్ అంటే మంచు తుఫాన్లు వచ్చినప్పుడు మంచు కింద పూడకపోతారు. ఇల్లు ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే దాదాపు 3 నుంచి 4 ఫీట్ల లోపల అడుగు పోతారు. తాడు కట్టుకొని నడుస్తూ ఉంటారు రాత్రిపూట పహారా. కేవలం గాలి శబ్దం తప్ప ఏ శబ్దం ఉండదు.
రోస్ట్ బ్రైట్ అవుతుంటాయి, చేతి వేళ్ళు, కాళ్ళు, ముక్కు కొనలు, చెవుల కొనలు అన్నీ కూడా గడ్డగట్టుకపోయి రక్త ప్రసరణ అయిపోయి అది గ్యాంగ్రీన్ అయిపోయి 2-3 రోజుల్లో చనిపోతుంటారు. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు మన ఆర్మీ మహిళా జవాన్లను పోస్ట్ చేస్తే సిద్ధంగా ఉన్నారు. ఎంతోమంది వీర వనితలు సాహసంగా ముందుకెళ్ళి మేము కూడా డ్యూటీ చేస్తామని చెప్పేసి ఈరోజు ముందుకు వస్తున్నందుకు నిజంగా చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. కాబట్టి మహిళా దినోత్సవం కేవలం ఒక తతంగంగా నడిపించుకోకుండా ఈరోజు మహిళలందరూ కూడా డిస్కస్ చేసుకొని మన వేదిక మీద ఉన్న మహిళలను స్ఫూర్తిగా తీసుకొని మేము చేయలేని పని అంటూ ఏమీ లేదు అనుకుంటే ఖచ్చితంగా పని జయప్రదంగా చేయగలుగుతామని ఒక ఆత్మవిశ్వాసాన్ని మనం అందరం కూడా ప్రోగు చేసుకోవాలని చెప్పేసి కూడా మనం చేసుకుంటాము. ఎంతోమంది కఠినమైన పరీక్షల్లో ఈరోజు పాస్ అవుతుంది, కఠినమైన స్థితిగతుల్లో పాస్ అయి బయటకు వస్తున్నారు. మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఒక కండక్టర్ అబ్బాయి ఈరోజు నిజంగా కూడా కండక్టర్ 20 సంవత్సరాల నుంచి చేస్తుందంటే మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఎంత కిటకిటలు ఆడిపోతే బస్సులు టికెట్ లేకుండా ప్రయాణం చేద్దామని ఆలోచన చేసుకునే ప్రయాణికులు చాలామంది ఉంటారు. మరి ఆ డ్యూటీని సమర్థవంతంగా 20 సంవత్సరాలు చేసుకుంటూ అందరి దగ్గర టికెట్ వసూలు చేసుకుంటూ తాను ఉద్యోగం చేస్తున్న సంస్థకు లాభాలు రావాలని చెప్పేసి నిక్కచ్చిగా నిలబడి ఈరోజు 20 సంవత్సరాలు పూర్తి చేస్తుందంటే ఆమెకు అందరూ కూడా ఒకసారి చప్పట్లతో నిజంగా ఒకసారి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి తిరుపతమ్మ మరి ఈరోజు ఒక చిరు ఉద్యోగం అయినా సరే నిజంగా కూడా ఆవిళ్ళు బయటికి వెళ్ళి ఈ వీధిని అంతా కూడా శుభ్రం చేస్తేనే మనం బయట స్వేచ్ఛగా తిరగలుగుతాం. లేకపోతే మనం అందరం కూడా రోగాల పాలవుతాం. కానీ వాళ్ళు రోగాల పాలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నా కానీ నేను ఇతరులను బతికిస్తా, నా డ్యూటీని నేను సక్రమంగా చేస్తా అని చెప్పేసి బయటికి వెళ్ళి కరోనా టైంలో లాక్డౌన్ టైంలో మనం అందరూ కూడా ఇళ్లలో ఉంటే వాళ్ళొక్కరే బయటికి వచ్చి ఈరోజు వీధిని సాఫ్ చేసి శుభ్రంగా చేసి మన ప్రాణాలను రక్షించినందుకు వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తాము. మరి ఈ విధంగా చెప్పుకుంటే పోతే 1 కాదు 2 కాదు. మరి సింధు నా ఫ్రెండ్ కూతురు ఆమె వాళ్ళు కష్టపడి చదివి ఈరోజు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయింది. డెహ్రాడూన్లో ట్రైనింగ్ తీసుకుంది. మొదటిసారి మాట్లాడమంటే వేదిక మీద ఎంత చక్కగా మాట్లాడిందంటే ఆమె ఆత్మవిశ్వాసానికి నిజంగా జోహార్లు అనిపిస్తూ ఉన్నాను. ఈ విధంగా చాలా చక్కగా ఈరోజు ఆమె వయసు ఎంతమ్మా 22 24 ఇయర్స్లో ఆమె ఇంత చక్కగా మాట్లాడుతుందంటే రేపు ఆమె రిటైర్డ్ అయిపోయినాక ఏ స్థాయి ఉద్యోగం ఉంటుందో తెలుసా అమ్మ? భారతదేశంలో ఐఎఫ్ఎస్లో అత్యున్నతమైన స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానాన్ని మన ప్రాంత అమ్మాయి కైవసం చేసుకోబోతుందంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. ఐఎఫ్ఎస్లో చాలా అత్యుత్తమైన స్థానాన్ని ఆమె ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా వేదిక మీద మన మాజీ కార్పొరేటర్లు కబడ్డీ పేరు దేవి మాజీ కార్పొరేటర్లు అంటే రాజకీయం అంటే ఆషామాషి కాదు. రాజకీయం అంటే చాలా క్లిష్టతరమైన పరిస్థితులు దాటుకొని ప్రజలతో మన్నన పొందే ఉంటుంది. రోజు ఎవడో ఒకటి బురద వెళ్తూనే ఉంటాడు. ఏం చేసింది అంటారు. ఎంత శ్రమ చేసినా ఎంత చేసినా కానీ ఈరోజు నిజంగా కూడా వాళ్ళ మీద బురద వెళ్తుంటారు. అటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో నెగ్గుకొచ్చి కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ పిల్లల్ని చదివించుకుంటూ రాజకీయ రంగాల్లో రాణించిన మా సోదరీమణులు సుష్మా గారు, బిజినేపల్లి సుభాషిణి గారు, సంగీత ప్రశాంత్ గారు, మరి మన కార్పొరేటర్ సుజాత నాయక్ గారు, మరి అన్నింటికీ ఆల్రౌండర్గా మన పెద్దమ్మ మన ఈశ్వరమ్మ యాదవ్ ఈమె రాజకీయ రంగాలు రాణించుకుంటూ అన్ని రకాల కార్యక్రమాలు నిజంగా ఎంత పెద్ద మనిషి అయినా సరే ఈరోజు కూడా చాలా ఉత్సాహంగా నిజంగా ముందుకు వస్తుంది. అలాగే నన్ను కన్నా తల్లి మా అమ్మ ఎన్నో కష్టాలు పడి ఈరోజు 84 సంవత్సరాల వయసులో ఏ కార్యక్రమాన్ని సరే స్వతంత్రంగా చేసుకుంటూ ముందుకు వచ్చిన నిజంగా మా అమ్మ నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆ రోజునే మా అమ్మ PUC దాకా చదివింది, BA డిస్కంటిన్యూ చేసింది. అంటే 1960s 1950s BA డిస్కంటిన్యూ చేసింది. మొత్తం పరీక్ష రాయకుండా ఆ రోజు హౌస్ వైఫ్ అయి ఉండడం వల్ల పరీక్ష రాయలేదు. పరీక్ష రాస్తే ఇవాళ మా అమ్మ కూడా ఏదో పెద్ద రిటైర్డు దాదాపు పెద్ద స్థానానికి వస్తుండే మా అమ్మ. వీళ్ళందరూ కూడా మాతృమూర్తులు, మహిళా సోదరి మనులు, మహిళా మనులు వీళ్ళందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా గట్టిగా కడతాలతో వాళ్ళకందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని
కమల ఏ విధంగా నడిపిస్తుందో అని చెప్పేసి అనుకున్నా. చాలా అద్భుతంగా మాట్లాడింది, నాకన్నా బాగా మాట్లాడింది. ఉన్న మాట చెప్పుకుంటే చాలా బాగా మాట్లాడింది, చాలా చక్కగా ప్రజెంట్ చేసింది. కొత్త కాబట్టి ఇంతమందిలో మాట్లాడగలుగుతుందో లేదో అనుకున్నా. కానీ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చిన్న పొరపాట్లు ఉంటాయి. అది ఈ రోజు వరకు కూడా మేము 36 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ మేము మీటింగ్లు పెట్టినా ఎన్నో పొరపాట్లు జరుగుతుంది. కానీ ఈరోజు మహిళల మీటింగు ఏ పొరపాటు జరగకుండా చక్కగా నిర్వర్తించినకు కారణము కమలనే కాదు, మీ అందరూ కూడా. ఎందుకంటే నిన్న మొన్న నుంచి 2-3 రోజుల నుంచి మీరందరూ కూడా కూర్చొని ఎవరు బాధ్యతలు ఏంటి, మేము ఏ పని చేయాలో, మీరు ఏ పని చేయాలో, మేము ఈ పని చేస్తాం, మేము ఈ పని చేస్తామని చెప్పేసి అందరూ కూడా బాధ్యతలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు మీకందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాం. మరి ఎంతోమంది మహాతల్లులు అందరికీ అర్హత ఉంది, వేదిక మీద కూర్చునే అర్హత. కానీ వేదిక చిన్నగా కావడం, ఇంతమందిని కూర్చోబెట్టలేకపోవడం వల్ల మీరంతలో మీరే ముందుకొచ్చి విశాల హృదయంతో, పెద్ద హృదయంతో మేమందరం కిందనే ఉంటాం, మీరు మీటింగ్ కానివ్వండి అని చెప్పేసి మీరు ఈరోజు ఇచ్చిన స్ఫూర్తిని ఎప్పుడు కూడా మరవలేరు, ఎప్పుడు కూడా మర్చిపోలేరు. అంత గొప్పగా మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చి నిలబడించి కార్యక్రమాన్ని కానివ్వండి, మేమందరం కింద కూర్చుంటామని చెప్పేసి అనుకున్న సోదరి మనలకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తాం. మరి ఈ విధంగా పార్లమెంటులో చట్టం వస్తుంది తప్పనిసరిగా. మన కవిత గారు, మన సోదరిమణులు ఎమ్మెల్సీ కవిత గారు పార్లమెంట్లో ఢిల్లీలో 10వ తారీఖు నాడు దీక్ష కూనుకుంటున్నారు. మీరందరూ కూడా మద్దతుగా ఆమెకు ఒకసారి ఖచ్చితంగా కరడాలు తగులుతూ ఆమెకు సపోర్ట్ పలకాలని చెప్పేసి మనం చేసుకుంటూ మనం ఆలోచన చేస్తున్నాము. 1-2 రోజులు మేము రేపే నిర్ణయం తీసుకుంటాం. కొంతమంది ఢిల్లీకి పోవాల్సి వస్తే మీరు కూడా నాతో పాటు ఢిల్లీకి రావాల్సి వస్తుంది కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాము. థ్యాంక్ యూ చేయలేతున్నాను, అందరికీ కూడా తీసుకుపోతాం. మరి ఈరోజు నిజంగా రేపు భవిష్యత్తులో ప్రతి కార్యక్రమంలో మేము ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తాము, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాము. అన్ని రంగాల్లో మేము రాణిస్తాము. పురుషులకు ఏమి తీసుకుపోము. మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మన ఇంటి గౌరవాలు అన్నీ కాపాడుకుంటూనే విజయవంతంగా మేము అన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి గట్టిగా ఒకసారి చేయెత్తి గట్టిగా సపోర్ట్లు కొట్టుకుంటుగా వీళ్ళందరూ సమ్మతం తెలిపాలని మనం చేసుకుంటాం. మరి దీని తర్వాత భోజన కార్యక్రమం ఉన్నది. భోజనాల తదనంతరం చాలా కార్యక్రమాలు పెట్టిందని చెప్పి కమలా గారు చెప్పిన ఇంతమందికు. కాబట్టి ఆ కార్యక్రమాలకు ఎంతమంది ఉన్నా సరే మీరు ఉండి ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరొకసారి వేదిక మీద ఉన్న అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా అతిథులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఒక్కసారి పిలవగానే వాళ్ళు గౌరవంతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క అతిథికి, ప్రతి ఒక్క గెస్ట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరూ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. కొంచెంసేపు మీరు ఇక్కడ స్టేజ్ మీద ఉండండి. మా మహిళలందరూ మహిళా దినోత్సవ సందర్భంగా ఇప్పుడు మన డీసీపీ గారు సాయిశ్రీ గారు మన మధ్యలోకి రాబోతున్నారు. ఆమె కూడా మనకు ఒక ముఖ్యమైన అతిథి. అయితే ఆవిడకి మీటింగ్ ఉండడం వల్ల ఆవిడ కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఇప్పుడు ఆవిడ వస్తుంది. ఆవిడ మాట్లాడినాక మిగతా కార్యక్రమం అయితే ఒక 5 నిమిషాలు. అయితే ఆ 5 నిమిషాల్లో మా మహిళలందరూ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరాలని నా త్రూగా యాక్చువల్గా వాళ్ళే వచ్చి ఆ కోరిక మిమ్మల్ని అడుగుతా అన్నారు. కాకపోతే సమయభారంతో వాళ్ళ కోరిక ఏంటంటే మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు అందరూ జెంట్స్ వస్తారు, చాలా గుంపులు చాలా బిజీ ఉంటుందంట. మహిళలు వస్తే వాళ్ళకి మిమ్మల్ని కలిసే అవకాశం దొరకట్లేదు. దొరికినా కానీ అంటే వాళ్ళు ఏదో మీతోటి పర్సనల్గా వాళ్ళ విషయాలు కొన్ని వాళ్ళ సాధక బాధలు చెప్పుకోవడానికి వాళ్ళకి టైం కావాలని అడిగినారు. అందుకని మా ఎల్బీ నగర్ మహిళల ఒక చిన్న కోరిక ఏంటంటే నెలలో ఒక్కరోజు ఓన్లీ మహిళలకు మాత్రమే విజిటింగ్ అవర్ పెట్టాలని మా మహిళా మనులందరితో ఒక చిన్న కోరిక మిమ్మల్ని అడుగుతున్నాము. దానికి మీరు తప్పకుండా స్పందించి మాకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాము. మన డీసీపీ గారు సాయిశ్రీ గారు వేదిక రావాలని కోరుతున్నాం.
చేస్తాము. దానికి మరి వారు ఏమని స్పందిస్తారో విందాము. నెలలో మాకు ఒక్కరోజు ఓన్లీ మహిళలకు మాత్రమే, మాకు మహిళలందరం వచ్చి కలిసే అవకాశం మా సాధక బాధలు చెప్పుకోవడానికి. మీరు చెప్పిన కోరికలు ఒక రోజండి, ఎవ్రీ 10 రోజులకు ఒక రోజు పెట్టుకున్నాం. నిజంగా కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మా ఆఫీస్లో. ఎందుకంటే చాలామంది తోసుకొని వస్తుంటారు. రోజు ఒక 400 మంది విజిటర్స్ని అటెండ్ చేయాల్సి ఉంటుంది. మినిమం తక్కువ 400 మందిని అటెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మహిళలకు ఒక డేట్ పెట్టి మా ఆఫీస్లో మా గోడల మీద అట్టేస్తాం. ఆ డేట్ అంతా కూడా మీ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇప్పుడు తీసుకున్నాం. మీరు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఈరోజు మహిళలకు ప్రత్యేకమైన దినమే మీరు కలవచ్చని చెప్పేసి మీకు వాట్సాప్ల ద్వారా మీకు సందేశాన్ని పంపిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మన డీసీపీ గారు సాయిశ్రీ గారు మన ఎల్బీ నగర్కి ఇప్పటి వరకు వచ్చిన డీసీపీలో ప్రథమ మహిళ ఫస్ట్ టైం మహిళ వచ్చింది మన డీసీపీ గారు వస్తూనే ఒక క్లిష్టతరమైన కేసును ఛేదించింది. చాలా చాకచక్యంగా 2 రోజుల్లో నిందితుని పట్టుకున్నారు. మీకు తెలిసిన విషయం, నిన్న ఒక పెద్ద మర్డర్ కేసు అబ్దుల్లాపురం ఎట్లా పేపర్లు చూసిందిగా. ఆ దొంగలని ఆ హత్య చేసిన వాళ్ళని హంతకులని 2 రోజుల్లో 3 రోజుల్లో పట్టుకొని ఈరోజు చట్టానికి అప్పచెప్పిండు కటకటాల వెనుక పంపించిండు. అందరూ కూడా గట్టిగా డీసీపీ గారికి ఒకసారి చట్టంతో స్వాగతం పలకాలని చెప్పి వర చేసుకుంటూ మేమందరం కూడా మాట్లాడామమ్మా. ఇప్పుడు లాస్ట్ మీరు ఒకసారి 2 నిమిషాలు ఇప్పుడు మా డీసీపీ గారు ఒక 2 నిమిషాలు మన ముందు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన మహిళామణులకు అండ్ మా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. మా మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మా సాటి మహిళ ఒకళ్ళు ఒకరోజు స్పెసిఫిక్గా కావాలి అని అడిగారు. నేను దానికి నివేదిస్తున్నాను. ప్రతిరోజు మనదైనప్పుడు స్పెసిఫిక్గా ఒకరోజు ఎందుకు సార్? ప్రతిరోజు ఒక టైం మాకు ఇవ్వండి. అడిగినప్పుడు పెద్దగా అడగాలి, తక్కువ అడగద్దు. అడిగినప్పుడు డిమాండ్ అనేది చాలా పెద్దగానే ఉండాలి కదా. సో అండ్ మహిళలకు అందరికీ కూడా సార్ మేము 50% పాపులేషన్లో ఉన్నాము. సో 50% టైం కాకపోయినా ప్రతిరోజు మాకు టైం కావాలి. అండ్ ఈరోజు ఇంతమందిని ఒక్కసారి ఒక దగ్గర చూడడం చాలా సంతోషంగా ఉంది. దీనిలో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. నిజంగా నాకు ఎవరి గురించి ఏమి మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఒకటి ఈ యూనిఫామ్ వేసుకున్నందుకు ఒకటి చెప్తాను. ఏంటంటే ఈరోజు ఈ మధ్యకాలంలో చూస్తున్న పరిస్థితులు బట్టి చాలామంది ఈ డిజిటల్ మనమందరం ఈసారి యునైటెడ్ నేషన్స్ వారు ఇచ్చిన స్లోగన్ డిజిట్ ఆల్ అంటే అందరికీ డిజిటల్ అన్నది డిజిట్కి ఆల్ అని ఇచ్చారు. అందరూ కలుపుకోవాలి, అందరికీ డిజిటల్ అన్నది అందించాలి అని. సో దీనిలో నేను భాగంగా చాలా వరకు సైబర్ క్రైమ్స్కి విక్టిమ్స్ అవుతున్న వాళ్ళు మహిళలు. సో దీనిలో అవేర్నెస్ అన్నది ఖచ్చితంగా అవసరము. అండ్ ఈ అవేర్నెస్కి మనం ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒడిదుడుకులు తగులుతాయి, కొన్ని అవాంఛనీయ సంఘటనలు తగులుతాయి. కానీ ఆగిపోతే అక్కడే ఆగిపోతాము, ముందుకి దాటుకొని వెళ్తేనే విజయం చూస్తాము. అండ్ ఏది కూడా జీవితంలో సులభంగా రాదు. చాలా చిన్న సంతోషం కూడా సులభంగా రాదు. అండ్ ఇదే విధంగా డిజిటల్ లిటరసీ అన్నది కూడా కొద్దిగా క్లిష్టమైన పరిస్థితే, కానీ మనం నేర్చుకోవాలి. అండ్ ఏది సులభంగా రాదు అన్న దానికి కేవలం నిదర్శనం ఏంటంటే మనకు చాలా వాట్సాప్ గ్రూప్లలో పాస్ చేస్తూ ఉంటారు మెసేజెస్. అమెజాన్ వాళ్ళు 500 క్రెడిట్ చేస్తారు, 5 గ్రూపుల్లో పాస్ చేయండి. ఇట్లాంటి చిన్న మెసేజెస్కి ఆశకి లోపడి నిజంగా ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ, అది నేను ఒప్పుకుంటాను, గర్వంగా చెప్తాను. కాకపోతే ఆ ఆశ
చిన్న చిన్న వాటిలో కాదు, దీనిలో కూడా చెప్తాను, పెద్ద వాటికి ఆశపడండి. నేను అందరికీ మార్గదర్శకంగా ఉండాలి, నేను అందరి ముందు నిల్చోవాలని ఆశపడండి. అండ్ ఈ చిన్న చిన్న ఫ్రీగా వస్తాయి, 5 గ్రూపుల్లో పంపితే ఒకటి వస్తుంది గిఫ్ట్, ఇట్లాంటివన్నీ నమ్మొద్దు. ఏ లింక్ నుంచి అయినా ఆన్ చేసేటప్పుడు నొక్కేటప్పుడు ఇది నాకు ఏమో అవసరము అన్నది ఒకటి ఆలోచించండి. అండ్ కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి, డౌన్లోడ్ చేసినప్పుడు ఆ యాప్స్ అసలు ఏమేం పర్మిషన్స్ అడుగుతున్నాయి. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, స్విగ్గీ యాప్ లేని మొబైల్ ఫోన్ ఉండదు, కానీ స్విగ్గీ వాళ్ళకి మన ఫోటోలు ఎందుకు, ఫోటో యాక్సెస్ ఎందుకు, గ్యాలరీ యాక్సెస్ ఎందుకు? ఒక్కసారి మీరు ఆ పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు, గ్యాలరీస్ యాప్స్కి పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు ఏమేం పర్మిషన్స్ ఇస్తున్నారో కూడా ఒక్కసారి గమనించండి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏ స్ట్రేంజర్ నుంచి కాల్స్ కానీ, స్ట్రేంజ్ నంబర్ నుంచి కాల్స్ కానీ, స్ట్రేంజర్ నుంచి రిక్వెస్ట్ కానీ, ఇప్పుడు మనం రోడ్డు మీద పోతూ ఉంటే ఎవరో ఒక మనిషి వచ్చి హలో అని చెప్తే హలో అని తిప్పి చెప్తామా? నన్ను ఫ్రెండ్ చేసుకోనంటే చేసుకుంటామా? చేసుకోం కదా. అదే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో రిక్వెస్ట్లు రాగానే టక్కన యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఈ జాగ్రత్త, ఆడవాళ్ళు అంటేనే జాగ్రత్త, ఈ జాగ్రత్త మరువకండి. అండ్ ఖచ్చితంగా మనకి సాటి ఎవరు ఉండరు, ఖచ్చితంగా అందరూ కలిసి ముందుకు వెళ్తే ప్రతిరోజు మనదే అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ కూడా దయచేసి ఒక 5 నిమిషాల్లో మనం వచ్చిన అతిథులందరూ కూడా సన్మానించుకుంటాము. ఒక 5 నిమిషాల కార్యక్రమం అయితే దాని తదుపరి లంచ్ ఉంటుంది. మరి అందరూ కూడా ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పిలిచిన వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళు అని చెప్పేసి మరి ఈ రోజున ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ రావడం మాత్రమే కాదు, ఒక చక్కటి స్పీచ్ని కూడా అందజేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కరికి సన్మానం చేస్తే ఒక్కొక్కరు మారి నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మశ్రీ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మశ్రీ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మశ్రీ గారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం. మైక్ వాళ్ళు ఇవ్వండి కొంచెం సెక్షన్. లతా గారు వెళ్ళండి. లతా గారు బొకేని అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే అండి. నెక్స్ట్ బద్దుల సింధు గారు ఐఎఫ్ఎస్. నెక్స్ట్ రెడీ. అదేవిధంగా నెక్స్ట్ ఈశ్వరమ్మ యాదవ్ గారు. నెక్స్ట్ ఈశ్వరమ్మ యాదవ్ గారు. చంద్రకలమ్మ గారు, వారికి మీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం సార్. అంటే చాలా ఇష్టము. తనకు బిడ్డ ఉంటే పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను ఎప్పుడు అంటారు నాతోటి, కానీ నాకు మ్యారేజ్ అయింది కాబట్టి కోడల్ని నేను చదవలేక కాలేదు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ తోటి మా అత్తయ్య గారికి సన్మానం జరిపిస్తాను. సూపర్ మ్యామ్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. చూడండి ఎంత ఆనందం. మీరు ఇప్పుడు దత్తపుత్రులు మా అత్తయ్య గారికి. నెక్స్ట్ డాక్టర్ దివ్యాదేవి గారు, జీకే హాస్పిటల్. మరి అదేవిధంగా కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన అర్చనాదేవి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అర్చనాదేవి స్టేజ్ పైకి రావాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చంద్రకళ గారు పోలీస్ ఆఫీసర్ మరి ఇప్పుడు రజనీ గారి చేతుల మీదుగా
తీసుకున్నారు, అవార్డ్స్ తీసుకున్నారు. దయచేసి మీరు అందరూ స్టేజ్ మీదనే ఉండాలి. సార్ చెప్పారు అందరితోటి గ్రూప్ ఫోటో ఉంది. ఈ మాధవి గారు మాధవి గారు నెక్స్ట్ డాన్సర్ అర్చనా దేవి.
అనేక కార్యక్రమాలు చేసుకుంటాము. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ రోజు కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. జరుపుకునే క్రమంలోనే మా ఎల్బీ నగర్ డీసీపీ గారిని అంటే స్వీపర్ జిహెచ్ఎంసీలో వర్క్ చేసే స్వీపర్ దగ్గర నుంచి డాక్టర్స్ని, ఇంజనీర్స్ని అంటే వాళ్ళు ఏదైతే అచీవ్ చేసిండ్రో వాళ్ళందరినీ వేదికపై అలంకరింపచేసి వాళ్ళందరి ఉపన్యాసాలతోటి మా మహిళలందరినీ ఉత్తేజపరుస్తూ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. అంటే ఫస్ట్ మేము బోనాలు చేసుకున్నాము, తర్వాత బతుకమ్మలు ఆడుకున్నాము, తర్వాత దాండియా, ఈ విధంగా మార్నింగ్ నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ స్పీచెస్ ద్వారా మా మహిళలకి ఎంతో స్ఫూర్తి నింపిండ్రు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళలు ఏ దాంట్లో తక్కువ కాదు. అంటే ఇంతకుముందు మన 20-30 సంవత్సరాల క్రితం వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉంది. ఇంతకుముందు ఆడపిల్ల పుడితే బరువులాగా భావించిండ్రు, కానీ ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మిలాగా భావిస్తున్నారు. ఎందుకంటే పురుషులతో సమానంగా ఎక్కడ తక్కువ కాదన్నట్టు అన్ని రంగాలలో. అంటే ఇప్పుడు అంతరిక్షంలో కూడా వెళ్ళి ప్రయోగాలు చేసి వస్తున్న మహిళలు ఉన్నారు మన దగ్గర. కాబట్టి అందరూ ఎంతో ఉత్తేజంగా, అంటే ఏ ప్రోగ్రాం చేసినా కానీ మేము దేంట్లో తక్కువ కాదు, చదువులలో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ ఏ రంగంలో మేము తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి ఒక వేదికలాగా ఏర్పరచుకొని ఎవరైతే సాధించిండ్రో, అంటే మొదటి నుంచి ఎంతో కష్టపడి అందరూ పుట్టడంతో ఎవరు శ్రీమంతులకు పుట్టరు, ఎంతో కష్టపడి వాళ్ళు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఏర్పరచుకున్న వాళ్ళని మేము వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరూ ఉపన్యాసాలతోటి మా మహిళలందరినీ ఉత్తేజపరిచి మార్నింగ్ నుంచి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం. అంటే మా ఎల్బీ నగర్లో ఫస్ట్ 3 రోజుల క్రితం మహిళలందరం, అంటే యాక్చువల్గా ఏదో ఎమ్మెల్సీ కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ ఉన్నది. సో అయితే ఎప్పుడు మామూలుగానే జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అధికారికంగా వేరే జరపడానికి ఏమో కొన్ని అడ్డంకులు ఉన్నాయి కావచ్చు, నాకు తెలియదు. అయితే మా జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఇంకా అందరు మహిళలందరూ 3 days నుంచి అందరం కలిసి ఒకే దగ్గర చిన్న ప్రోగ్రామ్స్, అక్కడ కొందరం ఇక్కడ కొందరము 50 మెంబర్స్ అట్లా కాకుండా అందరం ఒకే దగ్గర జరుపుకుందామని మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి చెప్తే వాళ్ళు హాల్ మాట్లాడిండ్రు. అందరం మహిళలు ఇక్కడికి వచ్చిండ్రు, అంతా లంచ్ అన్నీ ఏర్పాటు చేసిండ్రు. 3 daysలోనే మేము అంతా అరేంజ్ చేసుకున్నాం. ఎప్పుడు ఫస్ట్ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మిరెడ్డి గార్డెన్లో అనేక మంది మహిళలతోటి జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్పర్సన్ అయిన కమలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమానికి మహిళలు హాజరయ్యారు. మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో రాణిస్తుంది ఈ మధ్యకాలంలో. కాబట్టి ఇదే విధంగా అన్ని రంగాలలో మహిళలందరూ కూడా రాణించాలి. అలాగే మహిళా బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టాలి. ఖచ్చితంగా మహిళలకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ముక్త కంఠంతో అందరూ కూడా మహిళలు కోరిండ్రు. అలాగే అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలందరినీ కూడా ఇక్కడ పిలిచి సన్మానం చేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజారెడ్డి గారు, అలాగే మా డీసీపీ గారు సాయిశ్రీ గారు, అలాగే అనేక మంది మహిళలు కూడా ఇంకా ఇక్కడికి వచ్చి వాళ్ళు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో మహిళలందరినీ కూడా వాళ్ళలో ఉత్సాహం నింపిండ్రు. కాబట్టి వాళ్ళకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పనిసరిగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని చెప్పి కోరుకుంటున్నాం. మహిళా అసెంబ్లీలో కాదు, మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టాలని కోరుకుంటున్నాము. నా దగ్గరికి వస్తానికి చాలా రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన దినాలు ఏర్పాటు చేయమన్నారు. మంత్లీ 3 రోజులు కేవలం మహిళల గురించి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన.